స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులారా, ఒక్క నిమిషం. మీరు రోజూ చూసే అయ్యప్ప స్వామి ఫోటోని ఎప్పుడైనా గమనించారా? స్వామివారి మెడలో ఒక చిన్న మణి ఉంటుంది. అసలు దేవుడి మెడలో ఆ మణి ఎందుకు ఉంది? అది కేవలం అలంకారం కోసం వేసింది కాదు. అది అయ్యప్ప జన్మ రహస్యం. అదేంటో తెలిస్తే ఖచ్చితంగా మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అది దట్టమైన అడవి. పట్టపగలే చిమ్మ చీకటిగా ఉండే భయంకరమైన ప్రదేశం. అలాంటి చోట అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదిలేసి వెళ్లాల్సి వస్తే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. లోక కళ్యాణం కోసం శివకేశవులు ఆ బిడ్డను పంబా నదీ తీరంలో వదిలి వెళ్లాల్సి వచ్చింది. కాని ఆ బిడ్డకు రక్షణ ఎవరు? క్రూర మృగాల నుండి ఆ పసివాడిని కాపాడేది ఎవరు? అప్పుడే జగన్మాత స్వరూపమైన మోహినీదేవి ఆ బిడ్డ మెడలో ఒక మణిని కట్టింది. అదే ఆ బంగారు మణి. ఆ మణి సాధారణమైనది కాదు. అడవిలో ఆ బిడ్డ కదిలినప్పుడల్లా ఆ మణి నుంచి ఒక దివ్యమైన తేజస్సు ఓంకారనాదంలా బయటికి వెలువడేది. ఆ ఓంకారనాదానికి మృగాలు దూరంగా ఉండేవి. ఆ వెలుగు దగ్గరికి రావడానికి అన్ని మృగాలు భయపడేవి. పందలం రాజు ఆ బిడ్డను చూసే వరకు రక్షణగా ఉండటానికి ఆ మణిని శివకేశవులు మణికంఠుణ్ణి మెడలో కట్టారు. ఆ శివకేశవులు చేసిన ఈ పని వల్ల వేట కోసం వచ్చిన పందలం రాజు రాజశేఖరుడికి అడవిలో ఒక వింత శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్లి చూస్తే కోటి సూర్యుల తేజస్సుతో మెడలో మణితో ఆడుకుంటున్న పసిబిడ్డ కనిపించాడు. పిల్లలు లేక బాధపడుతున్న ఆ రాజుకి ఆ మణి వెలుగు ఒక దైవ సాక్షాత్కారంలా కనిపించింది. మెడలో మణి ధరించిన వాడు కాబట్టి ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టాడు. అలా అయ్యప్పను అడవి నుండి రాజభవనానికి చేర్చింది ఆ మణి. ఈ రోజు కూడా స్వామి మెడలో ఆ మణి ఉండటానికి కారణం అదే. నా భక్తులు ఆపదలో ఉండి పిలిస్తే ఒక వెలుగు వెలిగినంత వేగంగా నేను పలుకుతాను అని స్వామి చెప్పకనే చెబుతున్నారు. ఆ మణికంఠుడి దయ మన మీద ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. అలాగే మా అకౌంట్ ని కూడా ఫాలో చేయండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోండి.